హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జూపిటర్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మనము డూ డస్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా ఈ డూ డస్ అనేటువంటిది స్పోకెన్ ఇంగ్లీష్ లోపల రోజువారీ పనులు, అలవాటుగా చేసే పనులు ఏదైతే ఉందో మనం ఇంగ్లీష్లో హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. మన నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో మనం ప్రతిరోజు చేసేటువంటి పనులు కానీ, అలవాటుగా చేసే పనులు కానీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనము ఈ డూ డస్ను ఉపయోగించుకొని మనం ఇంగ్లీష్ సెంటెన్స్ అనేటువంటి ఫామ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా చూడండి, ఇక్కడ డూ డస్ అనేటువంటిది ఒక సెంటెన్స్లో వచ్చినప్పుడు వర్బ్ అనేటువంటిది V1లో మాత్రమే ఉండాలి. మనం గత క్లాసు లోపల V1 యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. ఆ సేమ్ వే అదే రకంగా ఇక్కడ డూ డస్ ఎప్పుడు వచ్చినా కానీ మనకు వర్బ్ అనేటువంటిది సెంటెన్స్ లోపల వర్బ్ షుడ్ బి ఇన్ ద బేస్ ఫామ్ V1లో ఉండాలి. మరి ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకు డూ అండ్ డస్ అనేటువంటిది మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటి ఉన్నాయి. మరి వీటికి ఏది వాడాలి అనేటువంటి క్లారిటీ తీసుకుంటే యాక్చువల్గా మనకు డూ అనేటువంటిది ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మనం డూ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే హీ, షీ ఇట్లా వస్తాయో అప్పుడు మనము డస్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. దానికంటే ముందు డు నాట్ అని అనొచ్చు, షార్ట్ ఫామ్లో డోంట్ అనేటువంటిది మనము వాడచ్చు. అండ్ డస్ నాట్ అని వాడచ్చు, దాన్ని షార్ట్ ఫామ్ లోపల డజంట్ అనేటువంటిది కూడా వాడచ్చు. డోంట్, డజంట్. సో ఏ రకంగా మాట్లాడినా కానీ మనకు ప్రాబ్లం అనేది లేదు. సో ఒక సెంటెన్స్ తీసుకుందాం చూడండి. ఇక్కడ వర్బ్ 1లో ఉంటుందని చెప్పాను. ఇక్కడ సబ్జెక్ట్తో తీసుకుంటున్నాను. ఇది P అంటే పాజిటివ్ అని, N అంటే నెగటివ్ అని, I అంటే ఇంటరాగేటివ్ అని, NI అంటే నెగటివ్ ఇంటరాగేటివ్ అని. ఏ భాషనైనా కానీ ఏ వాక్యాన్ని మనం 4 రకాలుగా మార్చుతాం. ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగటివ్గా, ఒకటి ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకం, నెగటివ్ ఇంటరాగేటివ్గా. సో 4 రకాలైనటువంటి ఉంటాయి. ఈ 4 రకాలు మనం తీసుకొని ఒక వర్బుని తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం చూడండి. సో ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో మాట్లాడతాను మీన్స్ దట్ ఈస్ మై హ్యాబిచువల్. నేను నా అలవాటు చెప్తున్నాను, రోజు మాట్లాడతాను, నేను మాట్లాడతాను, నా యొక్క అలవాటును నేను చెప్పడం జరుగుతుంది. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. అలా కాకుండా ఐ స్పీక్ ఇన్ హిందీ, నేను హిందీలో మాట్లాడతాను. ఆ రకంగా. లేదంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఐ స్పీక్ దగ్గర మనం వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్ ఆఫ్ వర్బ్స్ మనం నేర్చుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రింక్ వాటర్, నేను వాటర్ తాగుతాను. ఐ డ్రింక్ వాటర్, నేను వాటర్ తాగుతాను. ఐ కుక్ బిర్యానీ, నేను బిర్యానీ వండుతాను. ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తాను. ఐ రైట్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తాను. ఐ గో టు టెంపుల్, నేను టెంపుల్కి వెళ్తాను. ఐ గో టు చర్చ్, నేను చర్చ్కి వెళ్తాను. ఐ గో టు మసీద్, నేను మసీద్కి వెళ్తాను. ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అండ్ ఐ వర్క్, నేను పని చేస్తాను. ఐ ఈట్, నేను తింటాను. ఐ మీట్, నేను కలుస్తాను. సో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను మీన్స్ నా హ్యాబీ అనేటువంటిది నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఐ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడను, దట్ ఈస్ నెగటివ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడను. ఐ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడను. ఇక్కడ డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతానా? సెల్ఫ్ క్వశ్చనింగ్. డూ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతానా? ఒకవేళ మిమ్మల్ని అడిగిన అనుకో, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా? డూ యూ డ్రింక్ వాటర్, మీరు వాటర్ తాగుతారా? డూ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగుతారా? డూ యూ ప్లే, మీరు ఆడతారా? డూ యూ వాచ్ మూవీస్, మీరు మూవీస్ చూస్తారా? డూ యూ వాక్, మీరు నడుస్తారా? డూ యూ కమ్ టు మై హోమ్, మీరు మా ఇంటికి వస్తారా? డూ యూ ప్లే, మీరు ఆడతారా? నెంబర్ ఆఫ్ సెంటెన్స్. డూ యూ రైట్ అన్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారా? డూ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దేమ్, వాళ్ళతో స్నేహం చేస్తారా? సో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ డు నాట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడనా. ఒకటి చూడండి, మాట్లాడతాను, మాట్లాడను, మాట్లాడతానా, మాట్లాడనా, ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనం సెల్ఫ్గా మనము ఐ తీసుకొని చేయడం జరిగింది. మీరు చూడండి, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ నేను యూ పెట్టచ్చి చేయొచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ యూ. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం జరిగింది, ఇక్కడ మనకు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మనము డూ వాడతాం కాబట్టి మనము యు అనేటువంటి తీసుకోవచ్చు. డస్ గురించి కూడా నేర్చుకుందాం. యు చూడండి, యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. యూ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడరు. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా? డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడరా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిందల్లా మనం జస్ట్ ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఐ ఉన్న చోట యు అనేటువంటిది వాడడం జరిగింది. మీరు అదే విధంగా ఐ ఉన్న చోట యూను, దేను, వి కూడా వాడచ్చు. ఆ 4 వాడచ్చు మనం ఇక్కడ డూ అనేటువంటి తీసుకున్నటువంటి సందర్భం లోపల. ఇక్కడ చూడండి, మనకు డు నాట్ అనే బదులు షార్ట్ ఫామ్లో డోంట్ అని కూడా నచ్చు. యూ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్.
డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడరా, ఆ రకంగా కూడా మనం అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి చూడండి, యూ యూ టేక్ కాఫీ ఆర్ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగుతారు. యూ డి నాట్ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగరు. డూ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగుతారా. డోంట్ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగరా, ఏమైంది మీకు ఏమన్నా డయాబెటీసా, ఆ రకంగా చూడండి. ఒకటి కాఫీ తాగుతారు, తాగరు, తాగుతారా, తాగరా, వెళ్తారు, వెళ్ళరు, వెళ్తారా, వెళ్ళరా. యూ గో టు హైదరాబాద్, యూ డు నాట్ గో టు హైదరాబాద్, డూ యూ గో టు హైదరాబాద్, డోంట్ యూ గో టు హైదరాబాద్. మీరు హైదరాబాద్కి వెళ్తారు, హైదరాబాద్కి వెళ్ళరు, హైదరాబాద్కి వెళ్తారా, హైదరాబాద్కి వెళ్ళరా. యూ గో టు హైదరాబాద్, మీరు హైదరాబాద్కి వెళ్తారు. యూ డు నాట్ గో టు హైదరాబాద్, మీరు హైదరాబాద్కి వెళ్ళరు. డూ యూ గో టు హైదరాబాద్, మీరు హైదరాబాద్కి వెళ్తారా. డోంట్ యూ గో టు హైదరాబాద్, మీరు హైదరాబాద్కి వెళ్ళరా. సో ఆ రకంగా డోంట్ యూ కమ్ టు మై హోమ్, మా ఇంటికి రారా. డోంట్ యూ అటెండ్ ద పార్టీ, పార్టీకి అటెండ్ కారా. డోంట్ యూ మీట్ మీ, నన్ను కలవరా. డోంట్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దేమ్, మనతో ఫ్రెండ్షిప్ చేయరా. డోంట్ యూ కుక్ బిర్యానీ, బిర్యానీ వండరా. డోంట్ యూ డ్రింక్ కాఫీ, కాఫీ తాగరా. డోంట్ యూ ఈట్ చాక్లెట్స్, చాక్లెట్స్ తినరా. డోంట్ యూ టేక్ బిర్యానీ. నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనము ఈ రకంగా తీసుకొని బై డూయింగ్ ప్రాక్టీస్ ఓన్లీ ఈజీగా మీరు చేయాల్సిందంతా ఏం లేదు. ఇక్కడ చూడండి, మనం డూ తీసుకున్నప్పుడు ఇక్కడ ఐ బదులు యూ తీసుకుని ఇంకా వీ తీసుకుందాం అనుకోండి. వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడతాం. వీ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడము. వీ అంటే మనము, మేము అనే మీనింగ్ వస్తుంది. సో డూ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడతామా. డోంట్ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము మాట్లాడమా. మాట్లాడతాము, మాట్లాడము, మాట్లాడతామా, మాట్లాడమా, ఆ రకంగా మనం తీసుకోవచ్చు. దే తీసుకుందాం, దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. దే డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు. డూ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా. డూ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా. డూ దే కమ్ టు మై హోమ్, వాళ్ళు మా ఇంటికి వస్తారా. ఆ రకంగా డూ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా. డు నాట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా. ఆర్ డు నాట్ బదులు షార్ట్ ఫామ్లో డోంట్ అని తీసుకోవచ్చు. డోంట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా. డోంట్ దే కమ్ టు మై హోమ్, మా ఇంటికి రారా, వాళ్ళు మా ఇంటికి రారా. డోంట్ దే ఈట్ బిర్యానీ, వాళ్ళు బిర్యానీ తినరా. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి మనం తీసుకొని బై ప్రాక్టీసింగ్ ఓన్లీ, నేను ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నో ఆ రకంగా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది మీకు కూడా అలవాటు అనేటువంటిది. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా మీరు మాట్లాడడం అనేటువంటిది మీకు వీలవుతుంది. మీరు ఇంట్లో ఒక చోట కూర్చొని ఈ రకంగా నెంబర్ ఆఫ్, నేను ఇక్కడ ఒక వర్బ్ స్పీక్ అని తీసుకొని ఈ రకంగా మనకు నెంబర్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటిది మనం నేర్చుకోవడం జరుగుతున్నది. సో రకరకాల వర్బ్స్ తీసుకొని మనం ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే చాలా రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము దేతో తీసుకుంటే ఇంకొక సెంటెన్స్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని తీసుకున్నాను, కాకుండా వేరే కూడా తీసుకోవచ్చు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ దే గో టు పార్క్, వాళ్ళు పార్క్కి వెళ్తారు. లేదంటే దే గో టు సినిమా, వాళ్ళు సినిమాకి వెళ్తారు. దే డు నాట్ గో టు సినిమా, వాళ్ళు సినిమాకు వెళ్ళరు. డు దే గో టు సినిమా, వాళ్ళు సినిమాకు వెళ్తారా. డు నాట్ దే గో టు సినిమా, వాళ్ళు సినిమాకు వెళ్ళరా. ఒకటి వెళ్తారు, వెళ్ళరు, వెళ్తారా, వెళ్ళరా. మళ్ళొకసారి చూద్దాం. ఇక్కడ ఐ అనే దాంతో తీసుకుంటున్నాం. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడను. డు ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడతానా. డు నాట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడనా. నెక్స్ట్ వీతో తీసుకుందాం. వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడతాము. వీ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడము. డూ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడతామా. డోంట్ వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్లో మాట్లాడమా. నెక్స్ట్ యూతో, యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. యూ డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడరు. డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారా. డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడరా. నెక్స్ట్ దేతో, దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. దే డు నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు. డు దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా. డోంట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా. ఇక్కడ చూడండి, ఐ అన్నప్పుడు నేను అనే భావన వస్తుంది కాబట్టి మాట్లాడతాను, మాట్లాడను, మాట్లాడతానా, మాట్లాడనా. అక్కడ వి వచ్చినప్పుడు మేము మనం అంటాం కదా, అప్పుడు మాట్లాడతాము, మాట్లాడము, మాట్లాడతామా, మాట్లాడమా. యు వచ్చినప్పుడు మాట్లాడతారు, మాట్లాడరు, మాట్లాడతారా, మాట్లాడరా. సో ఆ రకంగా మాట్లాడతారా అంటే డూ యూ స్పీక్, మీరు మాట్లాడతారా. డోంట్ యూ స్పీక్, మీరు మాట్లాడరా. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు మనం డస్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ వాడుతూ ఉంటాం. దాంతోపాటుగా ఈ షీట్ వచ్చినప్పుడు ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రం వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనం వాడడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, హీ మేక్స్ కైట్స్, అతడు గాలిపటాలు చేస్తాడు.
హీ డస్ నాట్ మేక్ కైట్స్, అతడు గాలిపటాలు చేయడు. డస్ హీ మేక్ కైట్స్, అతడు గాలిపటాలు చేస్తాడా? డస్ నాట్ హీ మేక్ కైట్స్, అతడు గాలిపటాలు చేయడా? చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది, నెగటివ్ ఎలా ఉంది, ఇంటరాగేటివ్ ఎలా ఉంది, నెగటివ్ ఇంటరాగేటివ్ ఎలా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఒకటి చేస్తాడు, చేయడు, చేస్తాడా, చేయడా. మనము ఇక్కడ వర్బులు మార్చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం తీసుకుంటాం. ఎలా సార్? హీ డ్రింక్స్ కాఫీ, అతను కాఫీ తాగుతాడు. హీ డస్ నాట్ డ్రింక్ కాఫీ, కాఫీ తాగడు. డస్ హీ డ్రింక్ కాఫీ, కాఫీ తాగుతాడా? డస్ నాట్ హీ డ్రింక్ కాఫీ, కాఫీ తాగడా? తాగుతాడు, తాగడు, తాగుతాడా, తాగడా. అక్కడ తాగడా అన్నప్పుడు మనము డజంట్ హీ డ్రింక్ కాఫీ, అతను కాఫీ తాగడా. ఒకటి తాగుతాడు, తాగడు, తాగుతాడా, తాగడా. డజంట్ హీ డ్రింక్ కాఫీ, కాఫీ తాగడా. ఏమైంది దానికి? ఏదైనా డయాబెటీసా? డజంట్ హీ కమ్, అతను రాడా. డజంట్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడా. అలా కాకుండా మనకి ఇంట్రాగేటివ్ ఎలా అంటామంటే చూడండి, డస్ హీ స్పీక్ అన్నాం అనుకోండి, డస్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడతాడా. డజంట్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడా. సో ఆ రకంగా మనకి ఇక్కడ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు దాని యొక్క సమాధానం అనేటువంటిది మనం పాజిటివ్ గానైనా నెగటివ్ గానే చెప్పగలుగుతాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డస్ హీ మేక్ కైట్స్, అతను గాలిపటాలు చేస్తాడా అన్నప్పుడు ఎస్ హీ మేక్స్ కైట్స్, అవును అతను గాలిపటాలు చేస్తాడు. నో హీ డస్ నాట్ ఆర్ డజంట్ మేక్ కైట్స్, అతడు గాలిపటాలు చేయడు. ఆ రకంగా ఇది కూడా అంతే అండి. డజంట్ హీ మేక్ కైట్స్, అతను గాలిపటాలు చేయడా. నో హీ డస్ నాట్ మేక్ కైట్స్, అతడు గాలిపటాలు చేయడు. మనం ఏదైనా రీజన్ ఇవ్వచ్చు, అతను ఎందుకు చేయడానికి కూడా రీజన్ ఇవ్వచ్చు, అతను ఎందుకు కాఫీ తాగడానికి రీజన్ ఇవ్వచ్చు. మొత్తానికైతే మనకు నెగటివ్ ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు మనం దాన్ని పాజిటివ్ గానైనా ఎస్ఆర్ నో తోటి మనము సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము హీ కాడ షీ అనేటువంటి తీసుకోవచ్చు, ఇట్ అనేటువంటి కూడా తీసుకోవచ్చు, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. షీ మేక్స్ కైట్స్, ఆమె గాలిపటాలు చేస్తుంది. అక్కడ డూ అనేటువంటిది మనము అక్కడ మస్కులైన్ జెండర్ కాబట్టి డూ వాడాం. అలా కాకుండా షీ అయితే చేస్తుంది, ఇట్ అయినా కానీ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. వర్బ్ మనం చేంజ్ చేస్తే సరిపోతుంది. మనకు వర్బ్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీతో తీసుకుందాం. షీ కుక్స్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండుతుంది. షీ డస్ నాట్ కుక్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండదు. మనం అడుగుతాం, డస్ షీ కుక్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండుతుందా. డస్ నాట్ షీ కుక్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండదా. ఒకటి వండుతుంది, వండదు, వండుతుందా, వండదా. అర్థమవుతుందా? ఇంకా చూడొచ్చు ఎలా అంటే షీ ఈట్స్ అన్ ఐస్ క్రీమ్, ఆమె ఐస్ క్రీమ్ తింటుంది. షీ డస్ నాట్ ఈట్ అన్ ఐస్ క్రీమ్, ఆమె ఐస్ క్రీమ్ తినదు. డస్ హీ ఈట్ అన్ ఐస్ క్రీమ్, ఆమె ఐస్ క్రీమ్ తింటదా. డస్ నాట్ షీ ఈట్ అన్ ఐస్ క్రీమ్, ఆమె ఐస్ క్రీమ్ తినదా. ఒకటి తింటది, తినదు, తింటదా, తినదా. కాకుండా ప్లే ఉందనుకోండి, ఇప్పుడు మనం తీసుకుందాం, హీ తీసుకుందాం. ప్లే ఆడతాడు, ఆడడు, ఆడతాడా, ఆడడా. ఆడడా ఏమైంది? ఆ రకంగా మనం చూడండి ఎలా. హీ ప్లేస్ కబడ్డీ. హీ డస్ నాట్ ప్లే కబడ్డీ. డస్ హీ ప్లే కబడ్డీ, అతను కబడ్డీ ఆడతాడా. డస్ నాట్ హీ ప్లే కబడ్డీ, కబడ్డీ ఆడడా. ఏమన్నా అయిందా? ఆ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయొచ్చు. మనకు రకరకాల వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక వర్బ్, హీ బైస్ ఏ కార్, అతను కార్ కొంటాడు. హీ డస్ నాట్ బై ఏ కార్, అతను కారు కొనడు. డస్ హీ బై ఏ కార్, అతను కారు కొంటాడా. డస్ నాట్ హీ బై ఏ కార్, కారు కొనడా. సో నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఇలా చేయొచ్చు. సో ఇక్కడ మనం కొన్ని వర్బ్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి గో, గో అంటే వెళ్ళు. రీడ్ చదువు. గివ్ ఇవ్వు. టేక్ తీసుకో. వాక్ నడువు. సో వీటిని బేస్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. అందు గురించి నేను ఇక్కడ కొన్ని రాయడం జరిగింది. చూడండి ఎలా అనేటువంటిది. ఇక్కడ ఐతో తీసుకుంటానండి. ఐ గో నేను వెళ్తాను. వీ గో మేము వెళ్తాము. యూ గో మీరు వెళ్తారు. దే గో వాళ్ళు వెళ్తారు. అదంతా కూడా పాజిటివ్ అండి. సో నెగిటివ్ చెప్తున్నాను చూడండి, గో తోటి. ఐ డు నాట్ గో నేను వెళ్ళను. వీ డు నాట్ గో మేము వెళ్ళము. యూ డు నాట్ గో మీరు వెళ్ళరు. దే డు నాట్ గో వాళ్ళు వెళ్ళరు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ గో వర్బ్ను ఇక్కడ తీసుకుంటామండి. అక్కడ వర్బ్కు ఈఎస్ యాడ్ చేస్తాం. హీ గోస్ అతడు వెళ్తాడు. షీ గోస్ ఆమె వెళ్తుంది. ఇట్ గోస్ అది వెళ్తుంది. అలా కాకుండా దీన్ని మనము నెగటివ్లో హీ డస్ నాట్ గో అతడు వెళ్ళడు. షీ డస్ నాట్ గో ఆమె వెళ్ళది. ఇట్ డస్ నాట్ గో అది వెళ్ళదు.
ఈ రకంగా మనకు మీనింగ్స్ అనేటువంటివి మనము తీసుకొని దాని యొక్క తెలుగు లోపల అర్థం చేసుకొని రాస్తే ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీడ్తో తీసుకుందాం అనుకోండి. ఎలా ఉంటుంది? ఐ రీడ్ నేను చదువుతాను, ఐ డు నాట్ రీడ్ నేను చదవను, డూ ఐ రీడ్ నేను చదువుతానా, డోంట్ ఐ రీడ్ నేను చదవనా, వీ రీడ్ మేము చదువుతాము, వీ డు నాట్ రీడ్ మేము చదవము, డూ వీ రీడ్ మేము చదువుతామా, డోంట్ వీ రీడ్ మేము చదవమా, ఆ రకంగా మనం ఉంటుంది. అలా కాకుండా అదే రీడ్ని మనం వర్బును హీతో తీసుకుంటే హీ రీడ్స్ అతను చదువుతాడు, హీ డస్ నాట్ రీడ్ అతను చదవడు, డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదువుతాడా, డస్ నాట్ హీ రీడ్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదవడా. మనము ఎక్స్ట్రా యాడ్ చేసిన ఇక్కడ హీ రీడ్స్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదువుతాడు, హీ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదవడు, డస్ హీ రీడ్ న్యూస్ పేపర్ అతడు న్యూస్ పేపర్ చదువుతాడా, డస్ నాట్ హీ రీడ్ న్యూస్ పేపర్ అతను న్యూస్ పేపర్ చదవడా, ఆ రకంగా ఉంటుంది. టేక్ కూడా అంతే అండి. ఐ టేక్ నేను తీసుకుంటాను, ఐ డు నాట్ టేక్ నేను తీసుకోను, డూ ఐ టేక్ డోంట్ ఐ టేక్, ఆ రకంగా మనం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడైతే హీ టేక్స్, హీ డస్ నాట్ టేక్, డస్ హీ టేక్, డజంట్ హీ టేక్, ఆ రకంగా ఉంటుంది. వాక్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఐ వాక్ నేను రోజు నడుస్తాను, ఐ డు నాట్ వాక్ డైలీ నేను రోజు నడవను, డూ ఐ వాక్ నేను నడుస్తానా, డోంట్ ఐ వాక్ నేను నడవనా, ఆ రకంగా. ఇక్కడ ఐ నాతో కాకుండా జనరల్గా మనం వేరే వాళ్ళని తీసుకుని మాట్లాడతాం కదండి. ఎలా అంటే చూడండి, దే వాక్ డైలీ వాళ్ళు రోజు నడుస్తారు, దే డు నాట్ వాక్ నడవరు, డు దే వాక్ నడుస్తారా, డోంట్ దే వాక్ నడవరా. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి హీతో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాక్స్ డైలీ అతడు డైలీ నడుస్తాడు, హీ డస్ నాట్ వాక్ అనేటువంటిది మనం అనాలి. ఇక్కడ మీరు హీ డస్ నాట్ వాక్స్ అన్నారనుకోండి రాంగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ హీ డస్ నాట్ వాక్ అనేది కరెక్ట్, కానీ వాళ్ళు ఏమంటారంటే హీ డోంట్ వాక్, హీ డోంట్ కమ్ అంటారు. హీ వచ్చినప్పుడు మనకు డోంట్ వాడితే అది రాంగ్. హీ వచ్చినప్పుడు మనం కంపల్సరీ హీ షీట్, ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ షీట్ వచ్చినప్పుడు మనం డస్ మాత్రం వాడాలి. అది నెగటివ్ అయినా ఇంటరాగేటివ్ అయినా నెగటివ్ ఇంటరాగేటివ్ అయినా. కానీ చాలామంది హీ డోంట్ కమ్ టు మై హోమ్ అంటారు, రాంగ్. షీ డోంట్ కమ్, రాంగ్. షీ డజెంట్, హీ డజెంట్ అనేటువంటిది మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రకంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షీ వాక్స్, షీ డస్ నాట్ వాక్, డస్ షీ వాక్ ఆమె నడుస్తుందా, డజంట్ షీ వాక్ ఆమె నడవదా. సో ఆ రకంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, నేను ఇక్కడ ఒక ఓన్లీ బై టేకింగ్ 5 వర్బ్స్ నేను ఐ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 4 ఉంటాయండి మనకు, పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ అన్నప్పుడు మనకు టోటల్గా 7 ఉన్నాయి. 7 4s are 28. By taking one verb, I can create 28 sentences. In the same way, if I take 5, if I take 10, నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేటువంటి మనం క్రియేట్ చేయగలుగుతాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. మనకి ఏమున్నా కానీ ఉన్నటువంటి దాన్ని మనము ఒక చోట కూర్చొని మనలో మనం మాట్లాడుతూ ఒక బుక్లో ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తోటి డైలీ రోజు వారి పనులు, అలవాటుగా చేసే పనులు మనం కంపల్సరీ రోజు మాట్లాడుతూ ఉంటే ఈ క్లాస్ అనేటువంటిది మనము ఆ రకంగా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్నటువంటిది ఒక నోట్ మేకింగ్ చేయాలి. తర్వాత నోట్ మేకింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సింది లాంగ్వేజ్ అనేటువంటిది బై స్పీకింగ్ ఓన్లీ వస్తుంది. కాబట్టి మనం మాట్లాడడం అనేటువంటిది, మనం ఇక్కడ ఉన్న సెంటెన్స్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే యూజ్ చేయడం చేస్తారో అప్పుడు మనము అందులో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా అది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మీ ఇంటికి ఎవరు నచ్చాలి, అప్పుడు అనొచ్చు డ్యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటారా, అలా అంటారు తీసుకోము మేము అంటాం. అయ్యో మేమంటాం డోంట్ టేక్ కాఫీ, తీసుకోరా, ఏమైంది. ఆ రకంగా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు సెలవు. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకే వచ్చేస్తుంది. సో అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.